అందరికీ నమస్తే. కొడంగల్ ఇష్యూలో గవర్నమెంట్ డిఫెన్స్‌లో పడ్డది. డిఫెన్స్‌లో పడడం అంటే ఎటు తేల్చుకోలేకపోవడం. అసలు ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటి పొజిషన్‌లోకి పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. అక్కడ జరిగిందేమో రైతులు వర్సెస్ అధికారులు. రైతులు వర్సెస్ అధికారులు. అధికారులు అంటే గవర్నమెంటే, రైతులు అన్నా కూడా గవర్నమెంటే. వాళ్ళు కూడా జనం కూడా గవర్నమెంట్‌లో భాగమే. జనాలకు రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వమే. సేమ్ ప్రభుత్వ అధికారులకు రక్షణ కల్పించాల్సింది కూడా ప్రభుత్వమే. కానీ అక్కడ రైతులు ప్రభుత్వ అధికారుల మీద దాడి చేశారు. అది దాడి కన్నా ముందు వాళ్ళ అసంతృప్తి లేకపోతే ప్రభుత్వం మీద వాళ్ళకున్న భావం వ్యక్తీకరణ పరచడం అన్నమాట. అది ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి కనుక పిలిచి మాట్లాడితే బహుశా రేవంత్ రెడ్డికి చెప్పేవాళ్ళు రైతులు. లేకపోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కొంత మర్యాదగా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుకుని ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తిరుపతి రెడ్డి కూడా ఇదే మాట అయిపోవాలి. ఎందుకంటే ఓపెన్గానే మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా గిరిజనులు, పాపం వాళ్ళంతా అమాయకులు, వాళ్ళంతా చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు. మనం చూస్తున్నాం కదా, అందరూ టీవీ ఛానల్స్, యూట్యూబర్స్ అందరూ మాట్లాడించుకొని వచ్చిండ్రు. మా సిగ్నల్ టీవీ నుంచి కూడా పోయి వచ్చిండ్రు. వాళ్ళకి ఏమీ తెలియదు. మా బతుకు బుగ్గి అవుతుంది, మా బతుకులు నాశనం అవుతాయని ఒక్కటే తెలుసు. ఇంకా వేరే రాజకీయాలు, పాపాలు, పుణ్యాలు, అసలు ఈ ఫార్మా ఏంది, ఫార్మా వెనుక ఏం జరుగుతుంది, అసలు ఫార్మాకు రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడు కంపెనీ ఏంది, ఇవి ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళకు కంప్లీట్గా అమాయకులు. జస్ట్ రోజు పొద్దుగాలు లేవాలి, వ్యవసాయం చేసుకోవాలి, బతకాలి, పిల్లలను పోషించుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, ఇదే వాళ్ళ జీవితం. కానీ ఇప్పుడు వాళ్ళంతా మీడియాలోకి వచ్చేసిండ్రు. వాళ్ళంతా సమాజానికి ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే వాళ్ళ అసంతృప్తిని ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందనే విషయాన్ని చెప్పదలుచుకున్నారు. కనుక ప్రభుత్వం ఏం చేసిందంటే డైలమాలో పోయింది ప్రభుత్వం. ఇప్పుడు రైతుల ఇష్యూ ఏమైనా గట్టిగా ఏదామంటే అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. నిజంగా ఈ ఇష్యూ మొత్తంలో కూడా పాలిటిక్స్ అవి ఇవి ఎట్లా ఉన్నా కూడా కలెక్టర్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే కలెక్టర్ ప్రజల వైపు నిలబడ్డాడు. ప్రజలు ఆవేశంతో ఆయనను అటాక్ చేసే ప్రయత్నం చేసినా, ఆయన మీద అటాక్ జరిగినా, ఆయన బయటకు వచ్చిన తర్వాత కలెక్టరేట్ దగ్గర ఉద్యోగులందరూ కూడా పెన్ డౌన్ చేసి నిరసన అది ఇది అంటే, లేదు ప్రజలంతా మనోళ్ళే, పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలియక ఏదో ఏవోయారు, మనం దీన్ని దాడి అనొద్దు, మీడియా కూడా దీన్ని దాడి అని ప్రస్తావించొద్దు అని చెప్పి ఆయన చాలా మర్యాద అయిపోయింది. ఒక ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉంటారు. కొంత ప్రజలను ఓన్ చేసుకొని నా ప్రజలు నా వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానిలో వికారాబాద్ కలెక్టర్ మాత్రం గ్రేట్. ప్రతీక్ జైన్ నిజంగానే జనాల తరఫున ఆయన ఆ డైలాగ్ని చెప్పగలిగిండు. కానీ ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేసింది. ఆయన దాడి జరగలేదు, ఇదంతా వదిలేద్దాం, ప్రజలు మన వాళ్ళే, మనం వాళ్ళ సర్వెంట్లము, మనం వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పి కలెక్టర్ పెద్ద మనసు చేసుకున్నా, ప్రభుత్వం ఎందుకో కించిత్ పెద్ద మనసు కూడా చేసుకోలేకపోయింది. దానికి తోడు రాజకీయం చేసింది. మళ్ళీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు, వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళేదో మాట్లాడిండ్రు, వీళ్ళేదో మాట్లాడిండ్రు. చూసాం కదా, పత్తం నరేంద్ర రెడ్డిని తీసుకుపోయి చెల్లపల్లి జైల్లో వేసిండ్రు. కేటీఆర్ మీద కేసు బుక్ చేస్తాం, ఇవాళ రేపు అరెస్ట్ అని ఓ పెద్ద వాతావరణం క్రియేట్ చేసిండ్రు. రైతులందరినీ తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో వేసిండ్రు. ఆ గిరిజనులందరినీ తీసుకుపోయి దాదాపు 18-20 మందిని తీసుకుపోయి దానిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారంట. దానిలో పొద్దున్న దాకా కుల గణన చేసిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళందరినీ తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో వేసారు. ప్రభుత్వం ఏమైందంటే అసలు రైతులను వదిలేసేదండి. కలెక్టర్ వదిలేసాడు పెద్ద మనసుతో, ప్రభుత్వం కూడా వదిలేస్తే అయిపోయేది. కానీ ఇది ఏమైందంటే రాజకీయం చేయాలి కదా, దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం ఒకటి, ఈ డిస్టర్బెన్స్ నుంచి డైలమా నుంచి బయటికి పడే ప్రయత్నంలో భాగంగా అనవసరంగా ఒక రప్చర్ చేసుకున్నారు, కేసులు బుక్ చేసి వాళ్ళ మీద. ఇక్కడ రైతులు సెన్సిటివ్ ఇష్యూ. రైతుల విషయంలో ప్రభుత్వాలు చాలా ఆచితూచి వ్యవహరించకపోతే ఆ ప్రభుత్వాలు అట్లే ఉంటాయి. ఆ ప్రభుత్వాలు మట్టి కట్టుకుపోతాయి. మనకు గతంలో చాలా ప్రభుత్వాలు రైతుల ఇష్యూ మీదనే, జస్ట్ రైతుల ఇష్యూ మీద. ఇప్పుడు తెలంగాణ మొత్తం రైతులు ఏమంటున్నారు, ఈ ఒక్క కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ చూసి మరి వాళ్ళ భూమి వాళ్ళు ఇస్తారా? ఏదో రేవంత్ రెడ్డికి భూమి లేదా ఆడ? ఆయన మస్తు 1000 ఎకరాలు ఉన్నాడంట కొడంగల్లా. ఆ భూమిలో పెట్టుకోవచ్చు కదా ఆయన కొడుకు, ఆయన అల్లుడు కంపెనీ, లేకపోతే ఫార్మాసిటీ ఆడ పెట్టుకోవచ్చు కదా. వీళ్ళకి మస్తు ఉన్నాయి, పటేళ్లకు రెడ్డిలకు మస్తుగా ఉన్నాయి. వీళ్ళకే పటేల్ అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్ననో తమ్ముడో ఎవరికో మస్తున్న ల్యాండ్స్, దానిలో పెట్టుకోవచ్చు కదా, ఫార్మా విలేజ్ పెట్టుకోవచ్చు కదా. మరి అది ప్రభుత్వానికి ఇచ్చి ఎకరాకు 10 లక్షలు 5 లక్షలు తీసుకోవచ్చు కదా. రైతులు మరి వాళ్ళ కడుపు మండదా అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ కడుపు మండే కొట్టిండ్రు అనేది తెలంగాణ సమాజానికి అర్థమైంది. అక్కడ అధికారం మీద జరిగిన దాడి అధికారుల మీద కోపంతో కాదు, ప్రభుత్వం మీద కోపంతో అని తెలంగాణ సమాజానికి అర్థమైంది. కానీ ఎందుకో ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయింది. ప్రభుత్వమే
ఇది తమ మీద జరిగిన దాడిగా ఎందుకో తీసుకోలేకపోయింది. అక్కడొచ్చింది ప్రాబ్లమ్. అక్కడ ప్రాబ్లమ్ వచ్చి రైతుల మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు అన్నీ ఏదేదో అనవసరమైన వ్యవహారం అంతా కూడా జరుపుకున్నది. ఇటు చూస్తే అధికారులు ఏమనంటే అది కూడా సెన్సిటివ్ ఇష్యూయే. కాబట్టి అధికారులను వెనకేసుకురాగలిగింది ప్రభుత్వం. అధికారులను వెనకేసుకొచ్చింది. సరే అధికారులను వెనకేసుకురావాలి. అధికారులకు రక్షణ ఇవ్వాల్సింది ప్రభుత్వమే కాబట్టి. కానీ అడున్న రైతులకు కూడా రక్షణ ఇవ్వాల్సింది వీళ్ళే కదా! రైతులకు కూడా నచ్చచెప్తే ఎంత బాగుండేది. సరే దాడి జరిగింది. దాడి జరగడం ప్రజాస్వామ్యంలో ఎవరూ దాన్ని అంగీకరించరు. చట్టం కూడా అంగీకరించదు. ఒకరొకరి మీద అటాక్ చేసే రైట్ ఎవరికి లేదు. ప్రభుత్వ అధికారైనా, ఎవరైనా, ఎవరు కాకపోయినా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద దాడి చేసే హక్కు లేదు. చేస్తే అది చట్టపరంగా నేరమే. కానీ ఇక్కడ కొంత ఇన్సిడెంటు లేకపోతే ఇంటెన్సిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా! రైతుల ఇంటెన్సిటీ చూసుకోవాలి, ప్రభుత్వ అధికారుల ఇంటెన్సిటీ చూసుకోవాలి. దీన్ని మొత్తం రాజకీయం చుట్టూ తిప్పి అసలు డిఫెన్స్‌లో పడిపోయింది. దీని అసలు ఇప్పుడు సరే పోయింది, లోపల దాకా పోయింది. రైతుల మీద కేసులు పెట్టిన ప్రభుత్వంగా ఒక ముద్ర పడదు కదా గవర్నమెంట్ పైన. మరి ఆ ముద్ర నుంచి బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తుండొచ్చు ప్రభుత్వం, కానీ ఎట్లా? ఇప్పుడు రైతుల మీద కేసులు ఎత్తేస్తారా? లేకపోతే రైతులతో క్షమాపణ చెప్పిస్తారా అధికారులకు? లేకపోతే ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది? అసలు ఈ కేసులో ప్రభుత్వం ఏం చేయాలనో అర్థమైతలేదు. ఇక్కడ అధికారులు బలి కాలేదు, ప్రభుత్వమే బలైంది. అధికారులది ఏం లేదు. అధికారులు సరే వెంకరెడ్డి మీద దాడి జరుగుండొచ్చు, లేకపోతే కలెక్టర్ మీద అటాక్ చేసే ప్రయత్నం జరుగుండొచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వం ఎక్కువ డ్యామేజ్ అయింది. రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా ఎన్నో హైడ్రా లాంటిది, మూసీ లాంటిది చాలా ఇష్యూస్ తెర మీదకి వచ్చినాయి ఈ 11 నెలల్లో. కానీ కోడంగల్లో ఈ ఇన్సిడెంట్తో అయిన డ్యామేజ్ ప్రభుత్వానికి ఇంకా వేరే డ్యామేజే లేదు. అసలు డ్యామేజ్ కంట్రోల్ చేసే అవకాశం లేని డ్యామేజ్ ఇది. అంత డ్యామేజ్ జరిగింది. ఊరూరా రైతులు మాట్లాడుకునే సిచ్యువేషన్ ఇది. ఊరూరా రైతులు మాట్లాడుకుంటున్న సంఘటన ఇది. మూసీ గురించి జరిగినప్పుడు ఆ మూసీ నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లేకపోతే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు మన యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబే చూపించింది కాబట్టి వీళ్ళు మాట్లాడుతుండొచ్చు. కానీ రైతుల ఇష్యూ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. వాళ్ళంతా రేవంత్ ప్రభుత్వం మీద మొన్నటిదాకా పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు కొడంగల్ ఇన్సిడెంట్ తర్వాత నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అంతే డ్యామేజ్ జరిగింది, ప్రభుత్వానికి భారీగా డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ నుంచి బయటకు ఎట్లొస్తుందో తెలియదు కానీ ఒక డిఫెన్స్లో పడిపోయింది గవర్నమెంట్. అసలు ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి. అసలు ఏం చేయాలి? రైతులను వదిలేసి కేసులు ఎత్తేయాలనా? లేకపోతే ఈడ ఆ ఇష్యూను ఫార్మాసిటీ ఎత్తేయాలన్నా మొత్తం? లేకపోతే వాళ్ళని ఒప్పించే దారి ఎక్కడుంది? మొత్తం హార్డ్ అయిపోయింది. అంతకుముందు అయితే కొంత వాళ్ళకు కమ్యూనికేషన్ అనేది పోయేది, మాట్లాడేది. ఇప్పుడు హార్డ్ అయిపోయింది. వాళ్ళంతా బయటకు వచ్చి మేము ఇవ్వమని చెప్పేస్తున్నారు రైతులు. ఇంకా ఇప్పుడు వాళ్ళని ఒప్పించేది చాలా హార్డ్ అయిపోయింది. హార్డ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అంత ఈజీగా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. అంతకుముందు ఒప్పుకునే వాళ్ళేమో, కానీ ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఫార్మసీ ఎత్తేస్తేనేమో ప్రభుత్వం ఇజ్జత్ పోతుంది. రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలా రైతులను ఒప్పించలేకపోయిండు, ఫార్మసిటీ అక్కడి నుంచి రద్దు చేసిండు. ఇక ఈయన ఇక్కడ మూసీలో కూలగొడతా అంటాడు, లేకపోతే అక్కడ ఇంకేదో కూలగొడతా అంటాడు. మీ సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలను ఒప్పించలేదు కానీ వీడికి వచ్చి చేస్తావా అని అడుగుతారు. రేపు అన్నాడు జనం క్వశ్చన్ వేస్తారు. కాబట్టి ఫార్మసీ నుంచి వెనకకపోలేక, ఫార్మసీ కోసం రైతులను ఒప్పించలేక, రైతులు జైల్లో వేసి ఆ మచ్చను పోగొట్టుకోలేక, ఇది కలెక్టర్ మీద జరిగిన దాడి కాదు, ఇది ప్రభుత్వం మీద జరిగిన అటాక్ అని చెప్పేదానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం సర్కార్ కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.